తెలంగాణ లూటీ ఆమ్దానంతా బీహార్ బ్యాచ్ జేబుల్లోకి. మాజీ సీఎస్ సోమేష్ అఫీషియల్ భూమాఫియా భార్య పేరు మీద 25 ఎకరాల భూమి. కొత్త సర్వే నెంబర్ సృష్టించి హాంఫట్ ధరణిని అడ్డం పెట్టుకుని 100 ఎకరాలు స్వాహా. వెలుగులోకి రాని ఘనకార్యాలు ఎన్నో. కేసీఆర్ ప్రభుత్వంలో గజ దొంగలు. అధికారుల తాహత్కు మించి ఇన్కమ్. గుడితో పాటు లింగాన్ని కూడా మింగేసిరు. ఇగో సోమేష్ కుమార్ భార్య పేరు మీద 25 ఎకరాల భూమి కొత్తపల్లి విలేజ్ లో యాచారం మండలం రంగారెడ్డి జిల్లాలో. ఇది డ్రై పట్టా నెంబర్ వచ్చేసి ఏది ఖాతా నెంబర్ కూడా ఇచ్చారు. సిద్ధగోని ఇగో ఇదే సోమేష్ కుమార్ భార్య పేరు మీద బయటపడ్డటువంటి భూ రికార్డు ఇది. సోమేష్ కుమార్ ఆయన భార్య పేరు మీద ఎక్కడి నుంచి వచ్చింది భూమి, ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ సమాజం మేల్కోవాలి. బీహార్ కు సంబంధించిన ముఠా నాయకుడు సోమేష్ కుమార్ తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి అనే గ్రామంలో సర్వే నెంబర్ 249 నుంచి 260లలో సుమారు 25 ఎకరాల భూమి మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తన భార్య పేరు మీద కొనుగోలు చేశారు. ఈ విధంగా అక్రమ సంపాదనతో తెలంగాణలో వ్యవసాయ భూములను బీహారీ ఐఏఎస్ ఆఫీసర్లు కొనుగోలు చేసి తెలంగాణలో ఉన్న భూములను అక్రమ ఆస్తుల రూపంలో కూడబెట్టుకుంటున్నారు. ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. మరి కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇదే పద్ధతిలో భూములు కొన్నారు. వాటి వివరాలు కూడా త్వరలో బహిరంగ పరుస్తాం. విచిత్రం ఏమంటే ఈ భూములు కొన్న విషయం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఢిల్లీలోని డిఓపిటిలో వివరాలు అందజేయలేదు. ఇది నేరం. ఢిల్లీలో ఉన్న డిఓపిటిలో ఎలాంటి పర్మిషన్స్ లేకుండా భూములు కొనడం తప్పు. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఆఫీసర్ల మీద రజత్ కుమార్ కు భూములున్నాయి, సోమేష్ కుమార్ కు భూములున్నాయి. ఈ మొత్తం ముఠా మీద ఎంక్వైరీ చేయాలి. దయచేసి వీళ్ళ భూములన్నింటినీ కక్కించాల్సిన అవసరం ఉంది. ఇగో ఈ దొంగల ముఠా బిహారీ బ్యాచ్ తెలంగాణ సంపదను నిలువునా లూటి చేసింది. ఒక్కటి కాదు, రెండు కాదు, వేల కోట్ల తెలంగాణ ఆమ్దాని, కోట్లు విలువ చేసే భూములను అప్పనంగా బిహారీ బ్యాచ్ కాజేసింది. ఇంతకీ బిహారీ బ్యాచ్ అంటే మీరు ఏదో దొంగల ముఠా అనుకుంటే పొరబడినట్టే. వారంతా బీహార్ రాష్ట్రానికి చెందిన కీలక ఐఏఎస్లు. గత కేసీఆర్ హయాంలో దాదాపు 9.5 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యం వహిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్న బిహారీ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ల అక్రమాల వ్యవహారం రోజు రోజుకు వెలుగులోకి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ, ఏపీ సహా యావత్ దేశంలోని ఐఏఎస్ అంతా ఒక ఎత్తు అయితే బీహార్ కు చెందిన ఐఏఎస్లు మరో ఎత్తు. తెలంగాణలో బీహార్ ఐఏఎస్లు చేసిన అక్రమాలకు అంతు లేదు. గతంలోనే రజత్ కుమార్, అరవింద్ కుమార్ తదితర కీలక ఐఏఎస్ల అక్రమ భాగోతంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ సీఎస్ గా పనిచేసిన బీఆర్ఎస్ ఐఏఎస్ సోమేష్ కుమార్ నయా భాగోతం మరొకటి బట్టబయలైంది. ఇక చూసుకో ఏం చేయాలన్నా వీళ్ళని పండబెట్టి తొక్కాలే కదనా పేగులు బయటపడేటట్టు వీళ్ళని. తెలంగాణ ప్రజల సంపద ఇవి ఇట్లా కొల్లగొట్టిండ్రు కేసీఆర్ అండ్ ఈ గ్యాంగు. ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దంటాడు మళ్ళీ.